హాయ్ హలో అండి, నేను మీ దుర్గా టూరిజం అండ్ ట్రావెల్స్. ఈరోజు నైట్ వచ్చేసి మన శ్రీశైలం ఘాట్లో 2 వెహికల్ అయితే యాక్సిడెంట్ అయినాయి. ఆ 2 వెహికల్ ఏంటంటే 2 తుఫాన్లు అండి. ఈ 2 వెహికల్ చూడండి, ఇదిగో ఇది వచ్చేసి తుఫాన్ ఫ్రంట్ వచ్చేసి 2 వీళ్ళు అనేది పోయినాయి. మన రికవరీ వ్యాన్తో తీసుకొని వెళ్తున్నాము, టోయింగ్ వెహికల్. ఇదిగోండి ఇంకొక వెహికల్ యాక్సిడెంట్ అయిన వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ఇటు సైడ్ అయితే ఫుల్ డ్యామేజ్ అయింది. జాయింట్ అయిపోవడం వల్ల బండి అనేది రన్నింగ్ అయితే లేదు. ఇది వచ్చేసి ఏపీ వెహికల్. 2 తుఫాన్ వెహికల్సే అయితే, ఒకటి శ్రీశైలం నుండి వస్తుంది, ఒకటి శ్రీశైలం వెళ్తుంది. 2 వెళ్ళే వెహికల్స్ యాక్సిడెంట్ అనేది జరిగినాయి. ఇదిగోండి టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఇదిగోండి మన రికవరీ వ్యాను, హనుమాన్ రికవరీ సర్వీస్. మన ఘాట్ సెక్షన్లో ప్రతి చోట మనకు నెంబర్ బోర్డులు అనేది ఉన్నాయి. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరైనా కానీ. ఒక వెహికల్ వచ్చేసి కర్ణాటక కేఏ. ఇదిగోండి ఇప్పుడైతే మాత్రము ఒక వెహికల్ తీసుకొని కిందికి వెళ్తున్నాము. కింద డ్రాప్ చేసిన తర్వాత మరో వెహికల్ తీసుకొని రావాలి. కానీ నైట్ 9 అయితే మనకు చెక్ పోస్ట్ అనేది ఎలా ఉండదు. బట్ రికవరీ వ్యాన్ కాబట్టి దీని వరకు అయితే అవకాశం ఉంటుంది. కాదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలి. ఇక్కడ పెట్టడం వల్ల వెహికల్ ఏం జరిగిద్ది అంటే, ఇక్కడ చెంచు గిరిజన వాళ్ళు ఉంటారు, వాళ్ళు టైర్లు తీసుకుపోవడము సంథింగ్, అంటే వాళ్ళనే కాదు ఎవరైనా కానీ ట్రైబల్స్ అనేది కొంతమంది తీసుకెళ్తారు, కొంతమంది తీసుకుపోవచ్చు. అందుకనేది మనం యాక్సిడెంట్ అయిన వెహికల్ మ్యాక్సిమం 99% మాత్రము ఇక్కడ పెట్టే అవకాశం అయితే ఉంచమాకండి. మ్యాక్సిమం తీసుకొచ్చి కింద శ్రీశైలంలో కానీ లేదా దూరణాలు అనేది పెట్టుకోండి. ప్రతి ఒక్కరు గమనించండి ఈ విషయాన్ని. యాక్సిడెంట్ అయిన వెహికల్ ఘాట్ సెక్షన్లో మాత్రం నిలపమాకండి. మనకు ప్రతి చోట అడుగడుక్కి హనుమాన్ రికవరీ సర్వీస్ వెహికల్ నెంబర్లు అయితే మాత్రం మనకు బోర్డులు పెట్టి ఉంటారు. కొంచెం అటు ఇటు ఒక 100 మీటర్స్ చూశారంటే మీకు వెహికల్ నెంబర్, మన రికవరీ వ్యాన్ నెంబర్ అయితే అనేది మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కానీ సిగ్నల్లోకి వచ్చి ఫోన్ చేయొచ్చు. మీకు మెకానిక్ ఉంటాడు, ప్లస్ ఎలక్ట్రీషియను, అన్నీ మీకు ప్రొవైడ్ మేమే చేస్తాము. ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కానీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.